మన శరీరం బయట అసలు ఏం జరుగుతోందో మన మెదడుకు ఎలా తెలుస్తుంది? ఇది ఆలోచిస్తే చాలా మ్మ్, ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మన మెదడనేది పుర్రే అనే ఒక ఎముకల కోటలో పూర్తి చీకటిలో బంధించుంటుంది. దానికి సొంతంగా కళ్ళు లేవు, చెవులు లేవు. మరి బయట ఎండగా ఉందా, లేదా ఏదైనా ప్రమాదం వస్తోందా, మంచి కాఫీ వాసనొస్తోందా అని ఆ చీకటి గదిలో ఉన్న మెదడుకు ఎలా తెలుస్తుంది? ఈ విషయంపై మనకు అందిన కొన్ని పాఠ్యాంశాలను ఈరోజు మనం కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఈ సోర్సెస్ మన మెదడును ఒక రాజుతో పోల్చాయి. తన కోట దాటి బయటకు రాలేని ఒక రాజు. ఆ పోలిక చాలా అద్భుతంగా ఉంది నిజంగా. ఎందుకంటే ఆ రాజుగారికి తన రాజ్యంలో ఏం జరుగుతుందో తెలియాలంటే నమ్మకమైన సేవకులు కావాలి. ఆ సేవకులే మన 5 జ్ఞానేంద్రియాలు: కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. మూల్యాంశంలో చెప్పినట్టు ఇవి కేవలం అవయవాలు కాదు, ఇవి జ్ఞానానికి తెరిచిన ద్వారాలు. జ్ఞానానికి ద్వారాలు. అవును. ఈ ద్వారాలు లేకపోతే ఆ రాజుగారికి తన రాజ్యంతో, అంటే మనకు బయటి ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెగిపోతుంది. ఈరోజు మన చర్చలో ఈ ద్వారాలు సమాచారాన్ని ఎలా తెస్తాయి అన్నదే కాకుండా, ఆ సమాచారంతో మన మెదడు మన రియాలిటీని ఎలా నిర్మిస్తుందో కూడా చూద్దాం. సరే, అయితే ఆ ద్వారాల దగ్గర్నుంచే మొదలు పెడదాం. నన్ను మొదటగా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, ఈ 5 ద్వారాలు సమానంగా పనిచేయవట. అంటే బయటి ప్రపంచం నుంచి వచ్చే సమాచారంలో ఏ ద్వారం నుంచి ఎంత వస్తుంది అనేదానికి ఒక లెక్క కూడా ఉంది. ఈ సోర్సెస్లో ఉన్న ఆ నంబర్లు చూసి నేను నిజంగా షాకయ్యాను. అవును, ఆ శాతాలు మన అవగాహనను పూర్తిగా మార్చేస్తాయి. మనం నేర్చుకునే ప్రతి 100 విషయాలలో దాదాపు 83 విషయాలు కేవలం కంటి ద్వారా, అంటే చూపు ద్వారానే మన మెదడుకు చేరతాయట. 83%? ఒక్క నిమిషం, అంటే దాదాపు మనం నేర్చుకునేదంతా చూసి నేర్చుకునేదేనా? అవును. ఇది నమ్మశక్యంగా లేదు. మరి మిగతా వాటి సంగతేంటి? మిగతావి చాలా తక్కువ. చెవి అంటే వినికిడి ద్వారా ఒక 11%. 11. ఓకే. ముక్కు అంటే వాసన ద్వారా 3.5%. కేవలం 3.5%? అంతే. ఇక చర్మం స్పర్శ ద్వారా 1.5%. చివరిగా నాలుక రుచి ద్వారా కేవలం 1% మాత్రమే. అద్భుతం. అంటే 83%తో పోలిస్తే మిగతావన్నీ కలిపినా చాలా చాలా తక్కువ అన్నమాట. ఖచ్చితంగా. ఆ 83% నంబర్ మన ఆధునిక ప్రపంచాన్ని అద్దం పడుతున్నట్లుంది. మనం ఎక్కువగా వాడే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నీ విజువల్ ప్లాట్ఫామ్సే. బహుశా అందుకే అవి అంత సక్సెస్ అయ్యాయేమో. మన మెదడు సహజంగానే చూపుకు అంత ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి. అవును. అందుకే సోర్సెస్లో దీన్ని జ్ఞానానికి రాజమార్గం అని వర్ణించారు. మన పెద్దలు ఊరికే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని అనలేదు కదా. నిజమే. ఉదాహరణకు, ఒక టీచర్ తరగతిలో అమెజాన్ అడవుల గురించి గంటల తరబడి చెప్పడం కన్నా ఒక 5 నిమిషాల డాక్యుమెంటరీ చూపిస్తే ఆ విషయం విద్యార్థుల మెదడులో బలంగా నాటుకుపోతుంది. చూపుకున్న శక్తి అది. అయితే కేవలం 11% వాటా ఉన్నా చెవి పాత్ర కూడా తక్కువేమీ కాదు కదా. ముఖ్యంగా భాష, సంగీతం లాంటి విషయాల్లో దాని ప్రాముఖ్యత వేరు. అస్సలు తప్పూ కాదు. పుట్టుకతో చెవిటివారికి మాటలు రాకపోవడానికి కారణం వాళ్ల గొంతులో లోపం కాదు, శబ్దాలు వినపడకపోవడం వల్ల వాళ్ల మెదడు భాషను ప్రాసెస్ చెయ్యలేదు, తిరిగి మాట్లాడటాన్ని నేర్చుకోలేదు. అవును. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయముంది. మనకు 2 చెవులు ఎందుకున్నాయో తెలుసా? స్టీరియో సౌండ్ వినడానికని అనుకుంటాను. అది ఒక కారణమే, కాని అసలు కారణం శబ్దం ఏ దిక్కునుంచి వస్తుందో ఖచ్చితంగా గుర్తించడానికి. ఓ. ఒక కారు హారన్ మన కుడివైపు నుంచి వస్తుందా, ఎడమవైపు నుంచి వస్తుందా అనేది ఆ శబ్దం 2 చెవులకు చేరే టైంలో ఉండే అతి సూక్ష్మమైన తేడాను బట్టి మన మెదడు గుర్తిస్తుంది. ఇది మనల్ని ప్రమాదాల నుంచి కాపాడుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక వాసన విషయానికి వద్దాం. దాని వాటా కేవలం 3.5%. చాలా చిన్న నంబర్. ఇంట్లో గ్యాస్ లీక్ అయినప్పుడు పసిగడుతుంది అనే ఉదాహరణ మన సోర్సెస్లో ఉంది. కానీ దాని ప్రాముఖ్యత అంతేనా? అక్కడే అసలు విషయముంది. వాసనను గ్రహించే మన శక్తికి ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. మిగతా అన్ని ఇంద్రియాల నుంచి వచ్చే సమాచారం మెదడులోని థాలమస్ అనే ఒక రిలే స్టేషన్కి వెళ్ళి అక్కడ్నుంచి సంబంధిత భాగాలకు వెళ్తుంది. కానీ వాసనను సంబంధించిన సమాచారం మాత్రం నేరుగా మెదడులోని లింబిక్ సిస్టమ్కి వెళ్తుంది. లింబిక్ సిస్టమ్ అంటే మన భావోద్వేగాలకు, జ్ఞాపకాలకు కేంద్రం గదా? ఎగ్జాక్ట్లీ. ఓహ్, అందుకేనా కొన్ని వాసనలు మనల్ని ఒక్కసారిగా పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. ఉదాహరణకు వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసన చిన్నప్పటి రోజుల్ని గుర్తుచేస్తుంది. కరెక్ట్.
లేదా ఒక పాత పుస్తకం వాసన. మనల్ని తాతగారి గడిలోకి తీసుకెళ్తుంది. అదే పాయింట్. వాసనకు, జ్ఞాపకాలకు, భావోద్వేగాలకు మధ్య ఉన్న సంబంధం చాలా ప్రత్యక్షమైనది, చాలా శక్తివంతమైనది. వేరే ఏ ఇంద్రియానికి ఇంత డైరెక్ట్ కనెక్షన్ లేదు. వావ్! అంటే వాసన వాటా 3.5% అయినా దాని ప్రభావం చాలా లోతైనది అన్నమాట. చాలా లోతైనది. ఇక స్పర్శ, దాని వాటా కేవలం 1.5%. ఇదింకా తక్కువ. నొప్పిని తెలియజేసి మనల్ని కాపాడుతుంది అనే విషయం తప్ప దీని గురించి పెద్దగా ఆలోచించం. కాని స్పర్శ అనేది శరీరమంతా విస్తరించి ఉన్న ఏకైక జ్ఞానేంద్రియం. వేడి, చలి, ఒత్తిడి వంటివి చెప్పడమే కాదు, ఇది మన సామాజిక బంధాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. సామాజిక బంధాల్లోనా? ఎలా? ఉదాహరణకు, మనల్ని ఎవరైనా ఆప్యాయంగా హత్తుకున్నప్పుడు మన శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఓహో, లవ్ హార్మోన్ అంటారు కదా. అవును, బాండింగ్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది మనలో నమ్మకాన్ని, అనుబంధాన్ని పెంచుతుంది. అంటే స్పర్శకు మనల్ని మానసికంగా నయం చేసే శక్తి కూడా ఉంది. ఇప్పుడు అర్థమవుతుంది. స్మార్ట్ ఫోన్లలో మనం ఏదైనా బటన్ నొక్కినప్పుడు వచ్చే చిన్న వైబ్రేషన్, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అంటారు కదా. అవును. అది మనకెందుకంత సంతృప్తినిస్తుందంటే అది మన సహజమైన స్పర్శ అవసరాన్ని అనుకరిస్తోంది కాబట్టి. సరిగ్గా చెప్పారు. ఇక చివరిగా నాలుక, రుచి, కేవలం 1%. అవును, కాని అది ఒంటరిగా పనిచేయదు. ముక్కు అనే తన స్నేహితుడితో కలిసి పనిచేస్తుంది. నిజానికి మనం రుచి అని అనుకునే దానిలో 80-90% వాసనే ఉంటుంది తెలుసా? అలాగా? మన నాలుక కేవలం ఉప్పు, పులుపు, తీపి, చేదు వంటి ప్రాథమిక రుచులను మాత్రమే గుర్తిస్తుంది. కాని ఒక మామిడి పండుకు, ఒక అరటిపండుకు మధ్య ఉన్న అసలైన తేడాను చెప్పేది మన ముక్కు. అందుకే జలుబు చేసి ముక్కు దిబ్బడ వేసినప్పుడు ఏది తిన్నా చప్పగా రుచిలేనట్లు అనిపిస్తుంది. అప్పుడు మనం తిడుతుంది మన నాలుకను కాదు, పనిచేయని మన ముక్కునన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ ఇంద్రియాలన్నీ ఒకదానికొకటి ఎంత అందంగా అనుసంధానించబడి ఉన్నాయో చూడండి. నిజమే. అయితే ఈ ద్వారాలలో ఒకటి మూసుకుపోతే ఏమవుతుంది? అప్పుడు మెదడేం చేస్తుంది? ఉదాహరణకు అంధులు. అవును, వాళ్లకు 83% సమాచారాన్ని అందించే ప్రధాన ద్వారం మూసుకుపోయింది. మరి వాళ్ళు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? వాళ్లు మిగతా ఇంద్రియాలను ఎక్కువగా వాడతారు. స్పర్శ, వినికిడి, బ్రెయిలీ లిపిని వేళ్లతో చదవడం, కర్ర చప్పుడును బట్టి దారిని కనుక్కోవడం కోగలదు. ఓ, ఆ పదం విన్నాను. ఒక ఇంద్రియం పనిచెయ్యనప్పుడు ఆ ఇంద్రియం కోసం కేటాయించిన మెదడులోని భాగాన్ని మిగతా ఇంద్రియాలకు సపోర్టుగా ఇస్తుంది. అందుకే అంధులకు వినికిడి శక్తి, స్పర్శజ్ఞానం చాలా సున్నితంగా, బలంగా ఉంటాయి. అలాగే గబ్బిలాల ఉదాహరణ కూడా చెప్పారు గదా సోర్సులో. అవును, గబ్బిలాలు చీకట్లో చూడలేనప్పుడు అవి నోటితో అతిధ్వనులు చేసి, అవి వస్తువులను తాకి తిరిగి రావడాన్ని బట్టి ఎకోలొకేషన్ తమ దారిని కనుక్కుంటాయి. అంటే అవసరాన్ని బట్టి మెదడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటుంది. అంటే ఈ ఇంద్రియాలన్నీ కేవలం డేటాను సేకరించే సెన్సార్లు లేదా పోస్ట్మ్యాన్ల లాంటివి. కన్ను ఒక చిత్రాన్ని మెదడుకు పంపుతుంది, చెవి ఒక శబ్దాన్ని పంపుతుంది. కానీ ఆ చిత్రానికి, ఆ శబ్దానికి ఒక అర్థాన్ని ఇచ్చి ఒక నిర్ణయం తీసుకునేది ఆ చీకటి గదిలో ఉన్న రాజే, అంటే మన మెదడు. కరెక్టేనా? 100% కరెక్ట్. ఇంద్రియాలు ఎంత సమాచారం ఇచ్చినా దాన్ని విశ్లేషించి ఒక కథగా మార్చేది మెదడు. సోర్స్లో చెప్పినట్టు నేలమీదున్నది తాడు కాదు, అది ప్రమాదకరమైన పాము, వెంటనే పక్కకు జరగాలి అని చెప్పేది మెదడు. ఈ మొత్తం ప్రాసెస్ ఎంత వేగంగా జరుగుతుందో కదా. అవును, ఈ సమాచారం ఇంద్రియాల నుంచి జ్ఞాననాడులు అనే వైర్ల ద్వారా విద్యుత్ సంకేతాల రూపంలో సెకన్నులో కొన్ని వంతల సమయంలో మెదడుకు చేరుతుంది. ఆ తర్వాత మెదడు తీసుకున్న నిర్ణయం, అంటే కాలు తీయి అనే ఆదేశం చాలక నాడులు అనే మరో సెట్ వైర్ల ద్వారా కాలికి చేరుతుంది. ఈ మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ అద్భుతం. మరి ఆ కమ్యూనికేషన్ వైర్లు తెగిపోతే, అంటే కన్ను బాగున్నా మెదడుకు కనెక్ట్ చేసే నాడి దెబ్బతింటే? అప్పుడు చూపుండదు. బల్బు ఎంత బాగున్నా వైలు తెగిపోతే అది వెలగదు గదా. సరిగ్గా అలాగే. అందుకే ఇంద్రియాలు, వాటిని మెదడుకు కలిపే నాడులు, విశ్లేషించే మెదడు, ఈ మూడు సక్రమంగా పనిచేస్తేనే మనకు ప్రపంచం అర్థమవుతుంది. ఈ సమాచారమంతా తెలుసుకున్నాక దీని ఆచరణాత్మక ఉపయోగం ఏమిటి అనే ప్రశ్నొస్తుంది. మన సోర్సెస్ ముఖ్యంగా ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టుకుని రాసినట్లున్నాయి. తరగతి గదిలో ఈ జ్ఞానం ఎలా ఉపయోగపడుతుంది? ఇది బోధనా పద్ధతులకు పునాదిలాంటిది. ఒక ఉపాధ్యాయుడు కేవలం నిలబడి పాఠం చెప్పుకుంటూ వెళ్తే, విద్యార్థి యొక్క చెవి
ఆ 11% ద్వారం మాత్రమే పనిచేస్తుంది. మిగతా 89% సామర్థ్యం వృధా అవుతోంది. సరిగ్గా అదే ఉపాధ్యాయుడు పాఠం చెప్పుతూ నల్లబల్లపై బొమ్మలు గీస్తూ రంగురంగుల చార్ట్లు, వీడియోలు చూపిస్తూ కొన్ని నమూనాలను చేతితో తాకించి చూపిస్తే అప్పుడు విద్యార్థి కళ్ళు 83%, చెవులు 11%, కొన్నిసార్లు స్పర్శ 1.5% కూడా ఏకకాలంలో పనిచేస్తాయి. అప్పుడు నేర్చుకోవడమనేది ఒక మల్టీ సెన్సరీ అనుభవంగా మారుతుంది. ఖచ్చితంగా అప్పుడు నేర్చుకోవడం సంపూర్ణంగా ఉంటుంది. అందుకే మేడం మోల్టిసోనీ తన విద్యా విధానంలో జ్ఞానేంద్రియ శిక్షణకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. నిజమే. ఆమె ప్రకారం పిల్లలకు అక్షరాలు నేర్పే ముందు జ్ఞానం లోపలికి వెళ్లే ఆ ద్వారాలను శుభ్రం చేసి పదును పెట్టాలి. రంగులు, శబ్దాలు, ఆకారాలను గుర్తించడం నేర్పించాలి. అప్పుడే జ్ఞానం సరిగ్గా లోపలికి వెళ్తుంది. ఇది కేవలం విద్యారంగానికే పరిమితం కాదేమో. మార్కెటింగ్లో కూడా దీన్ని విపరీతంగా వాడతారు కదా. ఓ అవును. కొన్ని బట్టల దుకాణాల్లోకి వెళ్లగానే ఒక ప్రత్యేకమైన సువాసన వస్తుంది. సూపర్ మార్కెట్లలో బేకరీ సెక్షన్ను ముందు పెట్టి ఆ ఫ్రెష్ బ్రెడ్ వాసనతో మనల్ని ఆకర్షిస్తారు. ఇదంతా మన ఇంద్రియాలను ప్రభావితం చేయడమే కదా. అవును, దమ్మి సెన్సరీ మార్కెటింగ్ అంటారు. ఒక ఉత్పత్తిని కేవలం చూపించడమే కాకుండా దానికి సంబంధించిన వాసన, శబ్దం, స్పర్శన కూడా జోడించి వినియోగదారుడికి ఒక సంపూర్ణ అనుభూతిని ఇవ్వడం వారి లక్ష్యం. అలాగే ఒక చెఫ్ తన నాలుకకు, ముక్కుకు శిక్షణ ఇస్తాడు. ఒక సంగీతకారుడు తన చెవులను పదును పెట్టుకుంటాడు. అంటే ప్రతి రంగంలోనూ ఈ ఇంద్రియాల పాత్ర కీలకం. అవును. కాబట్టి ఈ విశ్లేషణ ముగింపులో మనమేం అర్థం చేసుకున్నాం? మన 5 జ్ఞానేంద్రియాలు కేవలం బయటి ప్రపంచానికి కిటికీలు మాత్రమే కాదు. అవే మన అనుభవాలను, జ్ఞాపకాలను, చివరికి మనల్ని మనంగా తీర్చిదిద్దే శిల్పులు. వాటిని ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుకోవడం మన జీవిత నాణ్యతకు అత్యంత అవసరం. సరిగ్గా చెప్పారు. వయస్సు పెరిగే కొద్దీ ఈ ద్వారాల సామర్థ్యం సహజంగానే తగ్గుతుంది. చూపు మందగిస్తుంది, వినికిడి తగ్గుతుంది. అందుకే వాటిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. సోర్స్లోని క్రికెట్ ఉదాహరణ ఇక్కడ బాగా సరిపోతుంది. ఒక మంచి ఫీల్డర్ బంతిని పట్టుకోవాలంటే అతని కన్ను బంతి వేగాన్ని, దిశను చూడాలి. చెవి బ్యాట్కి తగిలిన శబ్దాన్ని వినాలి. చర్మం గాలిని అంచనా వెయ్యాలి. కాళ్ళు మైదానాన్ని పట్టుకోవాలి. ఇవన్నీ క్షణాల్లో సమన్వయంతో పనిచేస్తేనే ఆ క్యాచ్ సాధ్యమవుతుంది. జీవితంలో విజయం సాధించాలన్నా అలాంటి సమన్వయమే కావాలి. చివరగా శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న. మన సోర్సెస్ ఇంద్రియ నిగ్రహం గురించి ప్రస్తావించాయంటే అనవసరమైన విషయాలు చూడకుండా, వినకుండా మనసును అదుపు చేసుకోవడం. ఇది గొప్ప విషయమే. కానీ దానిని మరో అడుగు ముందుకు తీసుకువెళితే మన జ్ఞానేంద్రియాలను కేవలం కాపాడుకోవడమే కాకుండా వాటికి మనం చురుకుగా శిక్షణిస్తే ఎలా ఉంటుంది? అంటే పెర్ఫ్యూమ్ తయారు చేసే నిపుణులలాగానా? వాళ్ళు వందలాది సువాసనలను గుర్తుపట్టగలరు? ఎగ్జాక్ట్లీ. లేదా వైన్ టేస్టర్లు ద్రాక్ష పండిన నేల స్వభావాన్ని కూడా రుచి చూసి చెప్పగలరు. మనం కూడా మన దైనందిన జీవితంలో ఇలాంటి చిన్న చిన్న సాధనలు చెయ్యొచ్చు కదా. ఆసక్తికరంగా ఉంది. ఉదాహరణకి, రోజూ తినే ఆహారంలోని ప్రతి రుచిని స్పృహతో గమనించడం, లేదా బయట వినిపించే శబ్దాలలో పక్షుల కిలకిలలను వేరుగా గుర్తించడానికి ప్రయత్నించడం లాంటివి. ఇలా మన ఇంద్రియాలకు శిక్షణిస్తే మనం ఈ ప్రపంచాన్ని చూసే, అనుభవించే విధానంలో ఎంతటి అద్భుతమైన మార్పు వస్తుందో కదా. మన జ్ఞాన ద్వారాలు మరింత విశాలంగా తెరుచుకుంటాయేమో.